Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki gaanu last 2 రోజుల్లో జరిగిన ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ ఎగ్జామ్స్ లో ప్రతి షిఫ్ట్ లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పథకాల గురించి ఒకటో రెండో క్వశ్చన్స్ వస్తూనే వచ్చాయి. సో స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్. ఇప్పుడు రేపు జరగబోయే కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అవ్వనివ్వండి, లేకపోతే ఎల్లుండి నుంచి మొదలయ్యే ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్కి కూడా ఈ పర్టికులర్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ప్రెజెంట్ ఉన్న అన్ని స్కీమ్స్ చూద్దాం అండ్ ప్రీవియస్గా ఈ స్కీమ్ని ఏ పేరుతో పిలిచేవారో కూడా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇందులో మనకి మ్యాక్సిమం అన్ని స్కీమ్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. సో అన్ని మేజర్ స్కీమ్స్ ఇందులో మనం బెనిఫిషియరీస్ ఎవరు, అమౌంట్ ఎంత ఇస్తుంది అండ్ అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో ఈ స్కీమ్ యొక్క పేరేంటి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో జరిగిన ఎగ్జామ్స్లో అలా కూడా అడిగారు క్వశ్చన్స్. సో ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ స్కీమ్కి ఓల్డ్ టైంలో అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో ఏ పేరుతోటి పిలిచేవారు అని చెప్పి కూడా అడిగారు. సో దట్స్ వై ఈవెన్ దట్ విల్ బికమ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ద ఫస్ట్ స్కీమ్ ఈస్ తల్లికి వందనం. సో ఈ తల్లికి వందనం స్కీమ్ ఏంటి? స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో క్లాస్ 1 to క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు సో వాళ్ళకి 15,000 రూపీస్ మదర్ అకౌంట్ క్రెడిట్ చేస్తారు. అయితే డైరెక్ట్గా 15,000 క్రెడిట్ చేయరు. 13,000 విల్ బి క్రెడిటెడ్ టు మదర్ అకౌంట్ అండ్ 2,000 విల్ బి క్రెడిటెడ్ ఫర్ స్కూల్ డెవలప్మెంట్. సో స్కూల్స్కి 2,000 క్రెడిట్ చేస్తారు. బట్ ఈ స్కీమ్లో 15,000 వస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా బ్రేకేజ్ అడిగితే సో 2,000 విల్ గో ఫర్ స్కూల్ డెవలప్మెంట్, 13,000 ఫర్ మదర్. ఇది తల్లికి వందనం. సో ప్రీవియస్గా దీన్ని జగనన్న అమ్మఒడి అని అనేవారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్కీమ్. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. సో ఇది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి వర్తిస్తుంది. ఇది క్లాస్ 1 to క్లాస్ 10th వరకు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ స్కూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇందులో భాగంగా 3 యూనిఫామ్స్ పేర్స్ వస్తాయి అండ్ 1 పేర్ ఆఫ్ షూ అండ్ 2 పేర్స్ ఆఫ్ సాక్స్, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ ఈవెన్ డిక్షనరీ ఫర్ క్లాస్ 6 స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అండ్ తెలుగు డిక్షనరీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ స్కీమ్ పేరేంటి? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఓకే, క్లాస్ 1 to క్లాస్ 10th ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి. సో ప్రీవియస్గా దీన్ని జగనన్న విద్యా కానుక అనేవారు. ఈ స్కీమ్ ప్రీవియస్ నేమ్ ఏంటి? జగనన్న విద్యా కానుక. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఇది మిడ్ డే మీల్ స్కీమ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇచ్చే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం. అండ్ ఈవిడెవరు? ద పీపుల్ ఆఫ్ ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలిసిన పేరు అనమాట డొక్కా సీతమ్మ గారు. అండ్ ఆవిడ పేరు మీద ఈ స్కీమ్ అనే దాన్ని రీనేమ్ చేశారు. ప్రీవియస్గా దీన్ని జగనన్న గోరుముద్ద అనేవారు. నెక్స్ట్ మనబడి మన భవిష్యత్తు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రెనోవేషన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఇన్ స్కూల్స్లో చిన్న మైనర్ రిపేర్స్ అండ్ మేజర్ రిపేర్స్ కూడా ఈ స్కీమ్లో భాగంగా చేస్తుందన్నమాట గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించింది. సో ప్రీవియస్ గవర్నమెంట్లో దీన్ని మనబడి నాడు నేడు అనేవారు. నెక్స్ట్ బాలికా సురక్ష గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్కి ఇది గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఇచ్చేది. శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో దీన్ని స్వేచ్ఛ అనేవాళ్ళు, ఇప్పుడు దీన్ని బాలికా సురక్ష కింద రీనేమ్ చేశారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్కీమ్స్. నెక్స్ట్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం మెరిటోరియస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే 10th స్టాండర్డ్లో మంచి స్కోర్స్ సాధిస్తారో అలాగే డిస్ట్రిక్ట్ నుంచి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు అండ్ ఈచ్ స్టూడెంట్కి 20,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ ఎ మెమెంటో. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో దీన్ని జగనన్న ఆనిముత్యాలు అనేవారు. నెక్స్ట్ దీపం 2 ఇది విమెన్ హూ బిలాంగ్ టు ది బీపీఎల్ కేటగిరీ, బిలో పోవర్టీ లైన్ కేటగిరీలో ఉన్న విమెన్కి అంటే రేషన్ కార్డ్ హోల్డర్ విమెన్కి ఇచ్చే స్కీమ్ అనమాట. ఇది యాన్యువల్గా 3 ఫ్రీ ఆర్ వాట్ వీ కెన్ కాల్ ఎస్ సబ్సిడీ ఎల్పిజి సిలిండర్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 876 రూపీస్ ఉందనుకోండి గ్యాస్ సిలిండర్. సో ఫస్ట్ దే నీడ్ టు పే అండ్ వితిన్ 48 అవర్స్లో ఈ అమౌంట్ వాళ్ళ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ దిస్ సబ్సిడీ విల్ వర్క్. అండ్ ప్రీవియస్గా సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండేది ఉజ్వల యోజన అని చెప్పని అంటాం. ఆ ఉజ్వల యోజనకే స్టేట్ వైడ్ స్కీమ్ అనమాట ఇది దీపం 2 అనేది. నెక్స్ట్ ఎన్టీఆర్ మత్స్యకార భరోసా ప్రీవియస్గా దీన్ని వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనేవాళ్ళు. దిస్ విల్ బి ప్రొవైడెడ్ టు ద ఫిషర్మెన్. సో ప్రతి ఫిషర్మెన్కి డ్యూరింగ్ ద బ్యాన్ పీరియడ్
జూన్ టు జూలై టైంలో వచ్చే యాన్యువల్ బ్యాన్ పీరియడ్ అంటారు. అంటే ఇదేంటంటే ఫిష్ బ్రీడింగ్ టైం అనమాట ఇది. ఆ టైంలో వీళ్ళు వేటకు వెళ్ళకూడదు. సో అలా 1 month వీళ్ళకి వేటకు వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఆ టైంలో గవర్నమెంట్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్లో భాగంగా ప్రతి ఫిషర్మెన్కి 20,000 రూపీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎన్టీఆర్ మత్స్యకార భరోసా. నెక్స్ట్ ఈ August 15th మీ అందరికీ తెలుసు స్త్రీ శక్తి అనే స్కీమ్ లాంచ్ చేశారు, విమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు విమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫ్రీ బస్ ట్రావెల్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, సో ఇలాంటి ఒక 6 types ఆఫ్ బస్సెస్లో ప్రతి ఎవ్రీ విమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్ అనమాట ఇది స్త్రీ శక్తి. సో ఫ్రీ బస్ ట్రావెల్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్, సో జిల్లా పరిమితి లోపల. నెక్స్ట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ PMAY. సో అర్బన్ ఏరియాస్లో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు అండ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పక్కా హౌస్ ఆర్ ల్యాండ్. సో ఎటువంటి పక్కా హౌస్ కానీ ఎటువంటి ల్యాండ్ లేని వాళ్ళు ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఒక అఫోర్డబుల్ పర్మనెంట్ పక్కా హౌస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తుంది, ఒక లేఅవుట్ ఇస్తుంది. ఆ లేఅవుట్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ మనీ ఫర్ దట్. సో ప్రీవియస్గా దీన్ని జగనన్న కాలనీస్ అనేవారు ఆ ఏరియాస్ని ఇప్పుడు ఎన్టీఆర్ నగర్స్ అంటున్నారు అనమాట. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. సో అగైన్ దిస్ స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా ఆగస్ట్లోనే ఈ స్కీమ్ లాంచ్ అయింది. అన్నదాత సుఖీభవ ప్రధాన మంత్రి కిసాన్ యోజన, ఓకే, కిసాన్ సమృద్ధి యోజన. సో ఇదేంటంటే ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండ్ ఒక స్టేట్ వైడ్ స్కీమ్, ఒక స్టేట్ స్కీమ్ రెండు కలిపి ఉంటాయన్నమాట ఇందులో. సో దిస్ విల్ బి ప్రొవైడెడ్ టు ద ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫార్మర్స్కి ఇస్తారు. ఈ స్కీమ్లో 20,000 రూపీస్ విల్ బి క్రెడిటెడ్ టు ఫార్మర్, ఓకే. బట్ 20,000 డైరెక్ట్గా క్రెడిట్ చేయరు, 7,000 ప్లస్ 6,000. సో ఇలా 3 different ట్రాన్సాక్షన్స్లో ఈ ఫార్మర్స్కి ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ప్రీవియస్గా దీన్ని వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ యోజన అనేవారు. అయితే ఇప్పుడు ఈ స్కీమ్లో 20,000 ప్రొవైడ్ చేస్తారన్నాను కదా, ఇందులో 6,000 విల్ బి PM కిసాన్ మనీ. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి యోజన కింద 6,000 రూపాయలు వస్తాయి. అండ్ 14,000 రూపాయలేమో అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దిస్ స్కీమ్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రీ ఆర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. అది మన స్టేట్లో ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అనమాట. SC, ST, BC అండ్ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్ ఇది. అండ్ ప్రీవియస్గా దీన్ని జగనన్న విద్యా దీవెన అనేవాళ్ళు. ఓకే, సో ఈ స్కీమ్కి రిలేటెడ్గా పర్టికులర్గా మీరు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలని అనుకుంటే జ్ఞానభూమి అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు అందులోకి వెళ్తే మీకు ప్రతి ఈ స్కీమ్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫీ అని ఎందుకు అంటున్నాం, ప్రీవియస్గా దీన్ని జగనన్న వసతి దీవెన అనేవాళ్ళు. సో ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీ అనమాట ఇది. సో అయితే ఇప్పుడు ఈ స్కీమ్కి ఒక స్పెసిఫిక్ నేమ్ ఏం లేదు, దీన్ని జస్ట్ మెయింటెనెన్స్ ఫీ అంటున్నారు. నెక్స్ట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. SC, ST, BC, మైనారిటీ అండ్ EBC కేటగిరీ వాళ్ళు టాప్ 50 వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో, సో మనకి QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న టాప్ 50 వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు మాస్టర్స్ చేయాలనుకున్నా, PhD చేయాలనుకున్న, MBBS లాంటి కోర్సెస్ పర్సీవ్ చేయాలనుకున్నా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ప్రీవియస్గా దీన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి. స్టూడెంట్స్ ఆఫ్ SC, ST, BC, కాపు అండ్ బ్రాహ్మిన్, సో వీళ్ళకి 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దిస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ స్టేషనరీ. సో వీళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా లేదంటే ఎడిషనల్గా ఏమైనా స్టేషనరీ రిలేటెడ్వి కొనుక్కోవాలన్నా కానీ ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి కింద వీళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ప్రీవియస్గా దీన్ని వైఎస్ఆర్ విద్యోన్నతి అనేవాళ్ళు. నెక్స్ట్ చంద్రన్న పెళ్లి కానుక. SC, ST, BC, మైనారిటీస్ అండ్ డిసేబుల్డ్ బ్రైడ్స్కి అంటే పెళ్లి కూతుర్లకి 10,000 కన్నా మంత్లీ ఇన్కమ్ తక్కువ ఉందనుకోండి, 10,000 కన్నా తక్కువ మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ మ్యారేజ్ టైంలో 50,000 నుంచి 1,20,000 పాటు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ చేంజ్ ఫ్రమ్ కమ్యూనిటీ టు కమ్యూనిటీ. సో BC కమ్యూనిటీ వాళ్ళకి 50,000 ప్రొవైడ్ చేస్తుంది. అండ్ BC కమ్యూనిటీలో మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 75,000 ప్రొవైడ్ చేస్తుంది. SC అండ్ ST వాళ్ళకి
నార్మల్ మ్యారేజ్ టైంలో వాళ్ళకి 1 lakh ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దిస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అప్పుడు 1,20,000 ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రీవియస్గా ఈ స్కీమ్ని వైఎస్ఆర్ కళ్యాణమస్తు అనేవాళ్ళు. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే సివిల్ సర్వీస్ అప్లికెంట్స్ ఉంటారో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి 1 lakh రూపీస్ వస్తాయి అండ్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి 50,000 రూపీస్ వస్తాయి. బట్ ఇవన్నీ కూడా ఎవరైతే ముందుగానే ఈ స్కీమ్లో ఎన్రోల్ అయ్యి ఉంటారో అండ్ వాళ్ళకి మటుకే ఇది. ప్రీవియస్గా దీన్ని జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం అని అనేవాళ్ళు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. సో దిస్ ఈజ్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెన్షన్ స్కీమ్స్ అనమాట. సో ఇండియాలోనే అతిపెద్ద పెన్షన్ స్కీమ్ ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది. ఎందుకంటే బెనిఫిషియరీస్ కూడా ఆల్మోస్ట్ లైక్ సో వీ హ్యావ్ 44 lakh బెనిఫిషియరీస్ అండర్ దిస్ స్కీమ్. ఓకే, అయితే ఇందులో మనకి 3 different గ్రూప్స్ ఉన్నాయి. సో ఒకరికేమో 4,000 రూపీస్ వస్తే ఒకరికి 6,000, ఇంకొకరికి 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ పెన్షన్ కింద ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడున్న లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉంటారో వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు. అలాగే వితంతువులు, టాడీ ట్యాపర్స్, కల్లుగీత కార్మికులు, వీవర్స్, సింగిల్ విమెన్, ఫిషర్మెన్ అండ్ హెచ్ఐవి లాంటి డిసీజెస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు, ట్రెడిషనల్ కాబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, డప్పు ఆర్టిస్ట్. సో వీళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 4,000 రూపీస్ పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డిసేబుల్డ్ అండ్ మల్టీ డిఫార్మిటీ లిప్రసీ పర్సన్స్. సో కుష్టు వ్యాధి రోగులకి అండ్ అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ అంటే నాట్ కంప్లీట్లీ డిసేబుల్డ్, పార్షియల్ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ దిస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. అలాగే ఫుల్లీ డిసేబుల్డ్, సో మొత్తం కంప్లీట్గా డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి, 100% డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి అండ్ క్రోనిక్ డిసీజెస్, సో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా, అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో డయాలసిస్ పేషెంట్స్, సో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఓకే, సో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ని కవర్ చేసాం అండ్ మీరు ఈ ఏరియా నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ మన వెబ్సైట్లో ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.